భాజపా అగ్రనేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అడ్వాణీని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో గౌరవించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుత కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో అడ్వాణీ ఒకరని, దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనదని ప్రధాని కొనియాడారు. అడ్వాణీకి భారతరత్న రావడంపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ కురువృద్ధుడు భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీకి అరుదైన గౌరవం దక్కింది. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రకటించింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ వెల్లడించారు. అట్టడుగు స్థాయి నుంచి మొదలైన అడ్వాణీ జీవితం దేశ ఉప ప్రధానిగా సేవ చేయడం వరకు సాగిందని ప్రధాని మోదీ అన్నారు. దేశ హోంమంత్రిగా, సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా అడ్వాణీ సేవలందించారని గుర్తు చేశారు. అడ్వాణీ పార్లమెంటరీ ప్రసంగాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైనవని ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం నుంచి ఎంతో నేర్చుకోవచ్చన్న ప్రధాని, జాతి ఐక్యత, సంస్కృతి, పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా అడ్వాణీ అసమాన కృషి చేశారని పేర్కొన్నారు. అడ్వాణీకి ఈ పురస్కారం దక్కడం సంతోషంగా ఉందన్న మోదీ, ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం రావడం, ఆయన నుంచి చాలా నేర్చుకోవడం తన అదృష్టంగా భావిస్తానని ఎక్స్లో రాసుకొచ్చారు. కేంద్రం భారతరత్న అవార్డు ప్రకటించిన తర్వాత భాజపా అగ్రనేత అడ్వాణీ ఢిల్లీలోని తన నివాసం వద్ద అభిమానులకు అభివాదం చేశారు. అడ్వాణీ వెంట ఆయన కుమార్తె ప్రతిభ అడ్వాణీ ఉన్నారు. అడ్వాణీకి ఆమె మిఠాయి తినిపించారు. తన తండ్రికి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించినందుకు మొత్తం కుటుంబం సంతోషంగా ఉందని ప్రతిభ అడ్వాణీ పేర్కొన్నారు. అడ్వాణీ తన జీవితమంతా దేశ సేవకే అంకితం చేశారన్న ఆమె ఈ అవార్డును అందజేస్తున్నందుకు ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. सर इज वेरी ओवरवेल्म एंड ही वैसे भी वो कम एक्सप्रेस करते हैं. जीवन भर में वो कम शब्दों वाले इंसान रहे, बट स्वाभाविक उनकी आंखों में आंसू थे. और इस चीज की संतुष्टि और खुशी दोनों है कि उन्होंने अपना पूरा जीवन देश की सेवा में लगाया है. और मैं मानती हूँ कि उनके जीवन के इस पड़ाव पर इस तरह के सर्वोच्च सम्मान से नवाजा जाना बहुत बड़ी बात है और हम लोग बहुत खुश हैं. అడ్వాణీకి భారతరత్నను ప్రకటించడం సంతోషంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అడ్వాణీ తన జీవితాంతం నిస్వార్థంగా దేశానికి, దేశ ప్రజలకు సేవ చేయడానికి అంకితం చేశారని ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశ భద్రత, ఐక్యత, సమగ్రత కోసం అపూర్వమైన కృషి చేశారని గుర్తు చేశారు. అడ్వాణీని భారతరత్నతో సత్కరించాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం కోట్లాది దేశ ప్రజలకు దక్కిన గౌరవమని అమిత్ షా పేర్కొన్నారు. అందరికీ స్ఫూర్తిదాయకమైన సీనియర్ నేత అడ్వాణీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజకీయాల్లో స్వచ్ఛతకు, అంకిత భావానికి, సంకల్పానికి ఆయన ప్రతీక అని పేర్కొన్నారు. అడ్వాణీ తన సుదీర్ఘ ప్రజా జీవితంలో దేశ అభివృద్ధికి అందించిన గణనీయమైన సహకారం మరువలేనిదని కొనియాడారు. అడ్వాణీ భారతరత్న పురస్కారం అందుకోవడం ప్రతి భారతీయుడికి సంతోషకరమైన విషయమని పేర్కొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానికి ధన్యవాదాలు అని ఎక్స్లో రాసుకొచ్చారు. దేశంలోని అత్యంత సీనియర్ నాయకుడు, తమ మార్గదర్శి లాల్ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ప్రకటించడం సంతోషకరమైన విషయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్లో పోస్ట్ చేశారు. స్వాతంత్ర్యం తర్వాత దేశ పునర్నిర్మాణంలో అడ్వాణీ కీలక పాత్ర పోషించినట్టు గుర్తు చేశారు. రాజకీయాల్లో స్వచ్ఛతకు అడ్వాణీ ప్రత్యక్ష ఉదాహరణ అని కొనియాడారు. అడ్వాణీకి కేంద్రం భారతరత్న ప్రకటించడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. నవభారత నిర్మాణ మార్గదర్శకుడు అడ్వాణీ అని కొనియాడారు. అడ్వాణీ కుమార్తె ప్రతిభకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటి నుంచి ఆయన అందించిన మార్గదర్శనం, ప్రత్యేకించి చూపించిన పుత్ర వాత్సల్యం మరువలేనిదని వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. అడ్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించడం ఆనందంగా ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. దేశాభివృద్ధిలో అడ్వాణీ అమూల్యమైన సహకారం అందించారని ఆయనకు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. అడ్వాణీకి భారతరత్న ప్రకటించడం ఆనందంగా ఉందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దశాబ్దాల సేవ, నిబద్ధత, నైతికతకు గుర్తింపు లభించిందని ఎక్స్లో పేర్కొన్నారు. జాతీయ సమైక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆయన చేసిన అవిశ్రాంత కృషి అందరిలో ప్రేరణ నింపిందని యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సహా పలువురు ప్రముఖులు అడ్వాణీకి శుభాకాంక్షలు తెలిపారు.